ఎన్నాళ్ళో వీచిన రోజు ఈరోజు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని తొందర. 2 రోజుల వరకు రానని వంట మనిషి పని మనిషి చెప్పేశారు. తనకంటూ ఏ పనులు లేవు. ఇలా లావావలే పెళ్ళుకుచున్న కోరిక. ఈరోజు ఏం జరిగినా ఏమైనా తీర్చుకోవాల్సిందే. తప్పు అన్నది లేదు. తప్పు చీకట్లు కమ్ముతున్నాయి. మల్లె మొగ్గల చెట్టు నిండా మల్లె మొగ్గలు, చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా, ఆకుల కంటే మొగ్గలే ఎక్కువ. సాయం సమయంలో ఇంటి ముందు మల్లె పందిరి, ఆకాశంలో నక్షత్రాల మెరిసిపోతూ సువాసనలు వెజ్జల్లుతున్నాయి. వీధి లైట్ వేసి వెండి పూల గిన్నె పట్టుకొని ఎంతో ఆత్రంగా ఆర్ద్రంగా మల్లె మొగ్గలు తుంచి వెండి పూల గిన్నెలో నింపుతుంటే ఆహా, ఏమి ఆనందం, ఎంత ఆశ! ఎన్నాళ్ళకి నా కోరిక తీరింది. గిన్నెలు వేసేసి దారం ఉండ తీసుకొని మెత్తటి పరుపు మధ్యలో కూర్చొని టీవీ పెట్టుకొని ఎంతో కోరికతో మరెంతో నైపుణ్యంగా తెల్లని చేతివేళ్ళు కదులుతుంటే 2 బారెల మల్లె చెండు కట్టి అద్దం తెచ్చుకొని స్టిక్కర్ బట్టు, దువ్వెన, పౌడరు, కాటుక డబ్బా తెచ్చుకొని వెళ్ళిన మల్లెపూల చెండు పెట్టుకొని జడలో ముడుచుకోబోతుంటే ఏదో తెలియని భయం, దిగులు. తప్పు చేస్తున్నానన్న భయం. కానీ పర్వాలేదు, మనసు హెచ్చరిక. అయినా మనసు తెలిపి జడనిండా సువాసనలు నింపిన మల్లెదండలు ముడుచుకొని అద్దంలో అందంతో అందమే పోటీ పడినట్టున్నటువంటి తన అందమైన రూపం చూసుకొని ఆనందంతో గుండెలు బ్రద్దలయ్యాయి. బెల్లు వినిపించినట్లయింది. ఎదురు చూస్తున్నటువంటి జాబ్ గురించిన కొరియర్ వచ్చినట్లుంది అనుకుంటూ మంచం మీద నుండి చెంగుని కిందకు దుక్కింది. మళ్ళీ ఒక క్షణం గుండె ఆగిపోయింది. 3 రోజులు సెలవులు పెట్టుకొని వెళ్తానని చెప్పి ఉదయం వెళ్ళిన వంట మనిషి వెంకటమ్మ ఎదురుగా కనిపించింది. ఊరు తెరిచి పైనుండి కిందకి ఎగాదిగా చూడసాగింది. దారి తప్పించి లోపలికి వచ్చి తలుపు గడిపెట్టమంటారా అమ్మగారు? సందేహంగా వెంకటమ్మ పైనుంచి కింద చూస్తూ, ఎవరైనా వస్తారా? మరోసారి పైనుంచి కిందకి, బయట నుంచి లోపలికి చూస్తుంది. మరేది లేదు, ఎవరు రారు. వణుకుతున్న నా కంఠధ్వని విని భోజనం అయిందా? మరోసారి తీక్షణంగా పైనుంచి కిందికి చూస్తూ లోపల గదుల్లోకి తీక్షణమంటే కనుదృష్టితో చూడసాగింది వెంకటమ్మ. అంతా కలిదిరి చూసొచ్చి తలకి దిండు, దుప్పట్లు, చాప పట్టుకొని పై గదిలోకి వస్తూ, అమ్మా, నేను కూడా పైన పడుకోవచ్చా లేక కిందన అనుమానింది. నన్ను పూలను యగాదిగా చూడటం మార్చి చూడసాగింది. ఆటో తన్నొకసారి మళ్ళా పైనుంచి కిందికి చూసి, చాలా తప్పమ్మా, ఇలా పూలు, గాజులు, బొట్టు పెట్టుకోకూడదు. అవన్నీ సర్దుకుపోవాలి. అవన్నీ ఆశలుంటాయి, కానీ ఆశను నుండి విడుదల పొందాలి. సర్దుకోగారన్నట్టు విధవలు పూలు, గాజులు, బొట్టు పెట్టే ఆచారాలన్నీ మంటగలుపుతారు అని ముందే చెప్పాడు. శరీర ఆశలు, కోరికలు తెంచుకోలేరు, చీకట్లో కోరికలను తీర్చుకుంటారు. ఇలా అంటూనే ఉంది వెంకటమ్మ. అటు